కృష్ణా జిల్లా పామరు నియోజకవర్గ పరిధిలోని ఏడదెబ్బలో దారుణం చోటు చేసుకుంది. విద్యార్థి చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుక్కను కొట్టడానికి వెళ్లిన విద్యార్థి తమ ఇంట్లో డబ్బులు తీశాడని గ్రామానికి చెందిన వ్యక్తి నింద వేశాడు. తనను అడిగితే ఇచ్చేవాడినని, అంతేకాని దొంగతనం చేయడం ఏంటని బహిరంగంగా నిలదీశాడు. దీంతో తాను చేయని తప్పుకు నింద వేశారనే మనస్తాపంతో విద్యార్థి కైలే యశ్వంత్ ఆత్మహత్య చేసుకున్నాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని సమీప ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని స్పెషల్ కరెస్పాండెంట్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, చెప్పండి. కృష్ణా జిల్లాలో పామరు నియోజకవర్గం ప్రాంతంలో విద్యార్థి దారుణంగా తాను ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. తన మీద నింద వేశారు అని చెప్పి మనస్తాపానికి గురై అసలు వివరాలేంటి, ఏం జరిగింది? జ్యోతి, ఏదైతే పామరు శివారు ఎడదెబ్బ గ్రామంలో జరిగినటువంటి సంఘటన గ్రామం మొత్తాన్ని కూడా దిగ్భ్రాంతికి గురి చేసిందని చెప్పాలి. ఏదైతే 10వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థి కైలే యశ్వంత్, 15 సంవత్సరాలు అతని వయసు, ఆయన ఎవరైతే ఉన్నాడో ఈయన ఆ చెక్కును కొట్టడానికి అయితే పక్కింటికి వెళ్ళడం జరిగింది. అంటే తన మీదకి రావడం కావచ్చు, ఏదైనా ఇక్కడ జరిగినటువంటి సంఘటనను బట్టి కుక్కని వెంబడించుతూ పక్కింటికి వెళ్ళడంతో పక్కింట్లో ఉన్నటువంటి 1500 రూపాయల డబ్బులు పోయాయంటూ పక్కింటి అతను వాపోవడం. ఆ సందర్భంలో ఏదైతే డబ్బులు ఇస్తామంటే కూడా తన తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో పిల్లవాడి తల్లిదండ్రులు ఆ డబ్బులు మా అబ్బాయి తీయలేదంటున్నాడు, కానీ డబ్బులు పోయినాయి అన్నారు కాబట్టి ఆ డబ్బులు తిరిగి ఇచ్చేస్తామంటూ కూడా తల్లిదండ్రులు చెప్పినప్పటికీ కూడా తన ఏదైతే చుట్టుపక్కల వాళ్ళకి ఎక్కడైనా సరే దొంగతనం జరిగితే మీ అబ్బాయిదే బాధ్యత అని ఒక లెటర్ రాసిస్తేనే మేము ఒప్పుకుంటాం అంటూ కూడా అక్కడ అతను పక్కింటి చెప్పడం తోటి దానికి సంబంధించి అతనికి మందలించినట్లు కూడా తెలుస్తుంది. ఆ సందర్భంగా వాడికి మనస్తాపానికి గురైన సందర్భంలో ఏదైతే తల్లిదండ్రులు ఇద్దరు కూడా బయటికి వెళ్ళిన సందర్భంలో ఆత్మహత్య చేసుకున్నటువంటి మొత్తంగా నాకైతే ఎటువంటి తెలవదండం వాడైతే తల్లిదండ్రుల దగ్గర పాపైనట్లుగా తల్లిదండ్రులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ ఘటన పైన పోలీసులకు అయితే తల్లిదండ్రులు కూడా ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి. అయితే ఎవరైతే నింద పంపారో వాళ్ళ వెర్షన్ ఏంటి? వాళ్ళ వర్షం మనం చూసుకున్నట్లయితే మా ఇంట్లో 1500 రూపాయలు పోయినాయి, మేము డబ్బులు తీసాడని మనం చెప్పడం జరిగింది. పోయినాయి కాబట్టి తీసాడని అన్నాము. దానికి ఆయన చనిపోవడానికి మాకు ఎటువంటి సంబంధం లేదు అంటూ కూడా వాళ్ళైతే చెప్తున్నారు. తల్లిదండ్రులు మాత్రం మా అబ్బాయిని అవమానపరచడం వల్ల, నింద వేయడం వల్ల మా అబ్బాయి చనిపోయాడని అయితే తల్లిదండ్రులు ఆపోతున్నారు. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఆందోళన